మానవ చరిత్రలో మొదటి మనిషి ప్రపంచాన్ని నాశనం చేసినందుకు గుర్తిండిపోతే ఒకే ఒక్క కడపటి మనిషి ఆ లోపాన్ని పూర్తిగా సరిదిద్దినందుకు చరిత్రలో నిలిచిపోయాడు. వినడానికి ఈ వైరుధ్యం చాలా ఆసక్తికరంగా ఉంది కదా. స్వాగతం ఈనాటి మన లోతైన విశ్లేషణకు. అవును, నిజంగానే ఇదొక అద్భుతమైన కాన్సెప్ట్. ఈరోజు మన ముందున్న అంశం కేవలం ఒక చారిత్రక కథ కాదు. ఇది మన అస్తిత్వాన్ని, అసలు మన మూలాలను ప్రశ్నించే ఒక లోతైన వేదాంతపరమైన భావన అని చెప్పొచ్చు. అంటే 1 కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం ఆధారంగా చేయబడిన ఒక ప్రసంగాన్ని మనమీరోజు విశ్లేషించబోతున్నాం. రైట్. అందులో యేసుక్రీస్తును కడపటి ఆదాము అని ఎందుకు పిలుస్తారు అనే ఒక చాలా బలమైన వాదన ఉంది. ఎగ్జాక్ట్లీ. మన లక్ష్యం ఏమిటంటే అసలు మానవ చరిత్ర ప్రారంభంలో ఉన్న ఆ మొదటి ఆదాముకు మరియు కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తుకు మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం. సరే, దీన్ని విడదీసి చూద్దాం. మొదటి ఆదాము జీవాత్మగా చేయబడితే కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మగా ఎలా చేయబడ్డాడు? అసలు ఈ పదాల వెనుక ఉన్న లోతైన అర్థమేమిటి? ఈ వాదన నిజంగా క్రైస్తవ వేదాంతంలో ఒక మూలస్తంభం లాంటిది. ఈ మొత్తం భావనను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఆ మొదటి ఆదాం దగ్గరికి వెళ్ళాలి. అంటే ఏదేను తోటలో ఆ మొదటి మనిషి దగ్గరికానా? అవును, కాని అతన్ని కేవలం ఒక వ్యక్తిగా కాకుండా ఒక ప్రతినిధిగా ఎలా వ్యవహరించాడో మనం చూడాలి. మనం తరచుగా ఆదామును బైబిల్లోని మొదటి మనిషిగా మాత్రమే చూస్తాం కదా. రైట్. సాధారణంగా ఎవరైనా అలాగే అనుకుంటారు. కాని ఈ ప్రసంగం వివరిస్తున్న కోణం ప్రకారం అతను మానవజాతికి ఒక చట్టబద్ధమైన ప్రతినిధి. ఒక రకంగా చెప్పాలంటే లీగల్ రీప్రజెంటేటివ్ లేదా ఫెడరల్ హెడ్. ఓహో, అంటే రోమియోలకు 5:12లో పౌలు రాసిన మాటల వెనుక ఉన్న అసలు తర్కమిదేనా? ఒక మనుషుని ద్వారా పాపము లోకములోనికి ప్రవేశించెను అని ఉంటుంది కదా. కరెక్ట్. పాపము చేత మరణము వచ్చెను అని కూడా ఆ వాక్యం చెబుతుంది. అంటే ఆదాము చేసిన అవిధేయత కేవలం అతని వ్యక్తిగత వైఫల్యం కాదు, అది మొత్తం మానవాళి ఖాతాలో రాయబడిన ఒక తీర్పు. ఒక్క నిమిషం, ఇక్కడ మనం కొంచెం ఆగి ఆలోచిద్దాం. ఒక వ్యక్తి చేసిన తప్పుకు మానవాళి అంతా ఎందుకు మూల్యం చెల్లించాలి? వినడానికిది కొంచెం విచిత్రంగా లేదా న్యాయబద్ధంగా లేనట్లు అనిపిస్తుంది కదా. ఇది చాలామందికొచ్చే సహజమైన సందేహమే. అవును కదా. అంటే నేను చెయ్యని తప్పుకు నేనెందుకు శిక్ష అనుభవించాలి అనే ప్రశ్న వస్తుంది. అసలు దీనికి పత్రాలు ఎలాంటి వివరణ ఇస్తున్నాయి? దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఇందాకనుకున్న ఆ లీగల్ రిప్రజెంటేషన్ అనే భావనను మళ్లీ చూడాలి. ఉదాహరణకు, ఒక దేశం యొక్క ప్రధానమంత్రి లేదా ఒక పూర్తిస్థాయి అధికారాలున్న రాయబారి వేరే దేశంతో ఒక అంతర్జాతీయ ఒప్పందంపై సంతకం చేశాడనుకోండి. లేదా యుద్ధం ప్రకటించాడనుకుందాం. ఎగ్జాక్ట్లీ. ఆ నిర్ణయం ఆ దేశ పౌరులందరికీ వర్తిస్తుంది కదా. ఆ పౌరులు ఎవరూ వ్యక్తిగతంగా ఆ కాగితం మీద సంతకం చేయకపోయినా వారు ఆ ఒప్పందానికి లేదా ఆ యుద్ధానికి కట్టుబడి ఉంటారు. రైట్. ఇది వింటుంటే నాకొక కంప్యూటర్ నెట్వర్క్ వైరస్ లాగనిపిస్తోంది. నేను దీనొక ఉదాహరణతో పోలుస్తాను. ఒక నెట్వర్క్లోని ప్రధాన కంప్యూటర్కు వైరస్ సోకితే ఏమవుతుంది? దాని కనెక్ట్ అయిన ప్రతి సిస్టంలోకి ఆ వైరస్ వెళ్ళిపోతుంది. అవును. ఆ ప్రధాన కంప్యూటర్ ఆదాము అనుకుంటే ఆ వైరస్ పాపం. ఆదాము పాపం మానవాళికి అలా సోకింది అని మనం అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆదాము ఒక చట్టబద్ధమైన మరియు ఆత్మీయమైన ప్రతినిధి. దేవునితో చేసిన నిబంధనలో మానవాళి తరపున అతను ఉన్నాడు. అతను ఆ నిబంధనను ఉల్లంఘించినప్పుడు ఆ నెట్వర్క్లో ఉన్న యావత్తు మానవాళి దానికి బాధ్యత వహించాల్సొచ్చింది. దేవునికి దూరమవడం, శ్రమలు, శాపము, చివరకు మరణం ఇవన్నీ ఆ ఒక్క ప్రతినిధి వల్లే వచ్చాయి అని ఈ వాదన వివరిస్తోంది. అంటే మనం భౌతికంగా ఆయన సంతానం అయినందువల్ల ఆ చట్టబద్ధమైన ఒప్పందంలో ఆటోమేటిక్గా భాగమైపోయామన్నమాట. ఇది నిజంగా ఆలోచించదగిన విషయం. అయితే ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది. అవును. ఆదాము ఆ వ్యవస్థను పాడు చేసినట్లయితే దాన్ని సరిచేయడానికి యేసుక్రీస్తును కడపటి ఆదాముగా ఈ ప్రసంగం ఎలా ప్రదర్శిస్తోందో మనం చూడాలి. దీనికోసం వీరిద్దరి మధ్య జరిగిన ఆ నిర్ణయాత్మకమైన పరీక్షలను మనం పోల్చి చూద్దాం. రైట్. ఆ పోలిక చాలా ముఖ్యం. మొదటి ఆదాము ఏదేను తోటలో పరీక్షింపబడ్డాడు. మనం ఆ వాతావరణాన్ని గమనిస్తే అది సంపూర్ణమైనది. దేవుడే స్వయంగా ప్రతిదీ సమకూర్చాడు. అయినా సరే ఆదాము దేవుని చిత్తాన్ని కాదని తన సొంత చిత్తానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ ఒక్క పరీక్షలో ఓడిపోయి సమస్తాన్ని కోల్పోయాడు కదా. ఆ వాతావరణం యొక్క ప్రాముఖ్యతను మనం తక్కువ అంచనా వేయకూడదు. ఏదేను తోట అనేది కేవలం ఒక అందమైన ప్రదేశం కాదు,
అది దేవుని పరిపూర్ణమైన వాతావరణం. ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా కడపటి ఆదాము అంటే యేసు ఎదుర్కొన్న పరిస్థితి చూడండి. ఆ ఆయన ఏదేనులాంటి అనుకూలమైన వాతావరణంలో లేడు కదా. అవును, ఆయన కఠినమైన, శూన్యమైన అరణ్యంలో పరీక్షింపబడ్డాడు. 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసమున్న తర్వాత అత్యంత ఆకలితో, శారీరకంగా అత్యంత బలహీనంగా ఉన్న సమయంలో ఆ పరీక్ష జరిగింది. చుట్టూ క్రూర మృగాలున్న ఆ భయంకరమైన పరిస్థితి. బాబోయ్! అంటే ఆదాముకు అన్ని అనుకూలంగా ఉన్నాయి, కానీ యేసుకు అన్ని ప్రతికూలంగా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అయినా సరే ఆ కఠినమైన పరిస్థితుల్లో కూడా కడపటి ఆదాము తన సొంత చిత్తాన్ని పక్కనపెట్టి తండ్రి చిత్తాన్ని ఎంచుకుని పరిపూర్ణంగా జయించాడు. ఇది వింటుంటే ఒక రకమైన కాస్మిక్ రీసెట్ లేదా చారిత్రక రివర్సల్లాగా అనిపిస్తోంది కదా. అంటే యేసు ఇక్కడ ఏదో కొత్త తత్వాన్ని బోధించడానికి మాత్రమే రాలేదు. రైట్. మొదటి ఆదాము ఎక్కడైతే తప్పటడుగు వేశాడో, ఎక్కడైతే మానవాళి చరిత్ర గతి తప్పిందో, సరిగ్గా ఆ నిర్దిష్టమైన లోపాన్ని రివర్స్ చేయడానికి, దాన్ని సరిదిద్దడానికి ఆయన వచ్చినట్లుగా ఇక్కడ పౌలు వాదిస్తున్నాడు. ఆదాము విధేయత చూపని చోట యేసు సంపూర్ణ విధేయత చూపించాడు. ఖచ్చితంగా. దీన్నే వేదాంతంలో పునశ్చరణ లేదా రీక్యాపిట్యులేషన్ అంటారు. అంటే ఆదాము నడిచిన దారిలోనే యేసు నడిచాడు, కాని ఆదాము ఎక్కడ పడిపోయాడో అక్కడ యేసు విజయం సాధించాడు. రోమీలకు 5:19 ఇదే విషయాన్ని చాలా స్పష్టమైన న్యాయపరమైన భాషలో చెబుతుంది. వాక్యమేం చెప్తోంది? ఒక మనుష్యుని అవిధేయత చేత అనేకులు పాపులైనట్లే ఒకని విధేయత చేత అనేకులు నీతిమంతులగుదురు అని చెబుతుంది. అంటే ఆదాము చర్య ఒక డామినో ఎఫెక్ట్ను సృష్టించి మరణాన్ని తెచ్చింది. కాని యేసు తన సంపూర్ణ విధేయత ద్వారా ఆ డామినో పతనాన్ని ఆపి నీతిని మరియు నిత్యజీవాన్ని తీసుకొచ్చాడు. ఓహో! ఆదాము మరణాన్ని తెస్తే యేసు నిత్యజీవాన్నిచ్చి పరలోక ద్వారాన్ని తిరిగి తెరిచాడనమాట. ఇదొక అద్భుతమైన వైరుధ్యం. అయితే ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక చాలా క్లిష్టమైన సందేహం కలుగుతోంది. చెప్పండి. మనమిందాక మాట్లాడుకున్న చట్టబద్ధమైన ప్రాతినిధ్యం గురించి మళ్ళీ ఆలోచిద్దాం. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి సహజంగా మొదటి ఆదాము వంశంలోనే పుడుతున్నాడు కదా. ఆ వారసత్వం ద్వారానే పాప స్వభావం అనేది ఒక అప్పులాగా ప్రతి మనిషికి వస్తుంది అని మనం అనుకున్నాం. అవును, అది కరెక్టే. మరి అలాంటప్పుడు యేసు కూడా ఒక మానవుడిగానే ఈ భూమి మీదకొచ్చాడు కదా. ఆయన కూడా ఆదాము వారసుడే కదా. మరి ఆయన ఆ వారసత్వంగా వచ్చే పాప స్వభావమనే ఆ వైరస్ నుండి లేదా ఆ అప్పు నుండి ఎలా తప్పించుకున్నాడు? దానికి ఈ ప్రసంగ సందేశమిస్తున్న వివరణేమిటి? ఇది నిజంగా ఒక అత్యంత ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. దీనికి సమాధానమే యేసుక్రీస్తు యొక్క కన్యకా జననం. ఈ ప్రసంగం దీనిపై చాలా బలంగా దృష్టి పెడుతోంది. కన్యకా జననం అనేది కేవలం ఒక అద్భుత కథ కాదు. అంటే దానికి వేరే కారణముందంటారా? ఖచ్చితంగా దానికొక లోతైన చట్టబద్ధమైన మరియు వేదాంతపరమైన అవసరముంది. యేసు ఒక సాధారణ మానవునిలా భౌతికమైన పురుషుని ద్వారా జన్మించలేదు. ఆయన పరిశుద్ధాత్మ శక్తితో మరియా అనే కన్యక ద్వారా జన్మించాడు. రైట్. దీనివల్ల ఆదాము నుండి తరతరాలుగా వస్తున్న ఆ పాప స్వభావం యొక్క చైన్ లేదా ఆ గొలుసు తెంచబడింది. అంటే ఆయన మానవుడే కాని పతనమైన మానవుడు కాదు అనమాట. ఇది ఎలా సాధ్యమైందో కొంచెం వివరంగా చెప్పగలరా? తప్పకుండా. కన్యకా జననం 2 విషయాలను ఏకకాలంలో నిర్ధారిస్తుంది. మొదటిది, ఆయన మరియ ద్వారా భౌతికంగా జన్మించాడు కాబట్టి ఆయన 100% నిజమైన మనిషి. ఆయన మానవ అనుభవాలకు, బాధలకు అతీతుడు కాదు. మనకు ప్రతినిధిగా ఉండాలంటే ఆయన మనిషి అయి ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. రెండవది, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన ధరించబడ్డాడు కాబట్టి ఆదాము నుండి వచ్చే ఆ చట్టబద్ధమైన వారసత్వ పాపం ఆయనకు అంటలేదు. ఆయన ఆదాము వంశవృక్షంలో మరొక పాడైపోయిన కొమ్మగా ఈ లోకానికి రాలేదు. ఆయన మానవాళికి ఒక సరికొత్త ఆరంభంగా, స్వచ్ఛమైన మూలంగా వచ్చాడు. అంటే ఒక కొత్త వ్యవస్థను ప్రారంభించడానికి పాత వ్యవస్థ వెలుపల నుండి ఒకరు రావాలి. అందుకే ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు. ఇది వింటుంటే నాకొక టెక్నాలజీ ఉదాహరణ గుర్తొస్తుంది. చెప్పండి. పాడైపోయిన వైరసున్న పాత పెన్డ్రైవ్ను వాడకుండా ఒక సరికొత్త ప్రోగ్రామ్ను ఇన్స్టాల్ చేయడానికి పూర్తిగా కొత్త, సురక్షితమైన డ్రైవ్ను ఉపయోగించడం లాంటిదిది. అవును, చాలా పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇది చాలా స్పష్టమైన వాదన. అంటే పాత భవనం పునాదులే పాడైపోయినప్పుడు అదే పునాదులపై మరొక అంతస్తు కట్టడం లాంటిది కాదు. పూర్తిగా ఒక కొత్త భవనాన్ని,
కొత్త పునాదితో ప్రారంభించడం లాంటిది. అయితే పౌలు యేసును రెండవ ఆదాము అని కాకుండా కడపటి ఆదాము అని ఎందుకు పిలుస్తున్నాడు? ఇదొక ఆసక్తికరమైన పదప్రయోగం కదా. మనం దీన్ని విస్తృత కోణంలో చూస్తే ఇక్కడే మూడవ ఆదాము అవసరం లేదనే విషయం స్పష్టమవుతుంది. కడపటి ఆదాము అంటే అర్థం ఆయనతో మానవాడిని రక్షించే ప్రణాళిక సంపూర్ణమైంది, ఇక వేరొకరు రావాల్సిన అవసరం లేదు. ఓహో, అంటే ఫైనల్ అనమాట. అవును, మొదటి ఆదాము భూమి నుండి వచ్చాడు, మట్టి నుండి చేయబడ్డాడు. కాని ఈ కడపటి ఆదాము దేవుని నుండి వచ్చాడు, కాబట్టి ఆయనే కడపటి ఆదాము, ఆయనే తుది రక్షకుడు. దేవుడే నేరుగా తన ప్రణాళికను అమలు చేశాడు కాబట్టి ఆయన తీసుకొచ్చిన పరిష్కారం అంతిమమైనది. ఆయన తర్వాత ఇంకొక ప్రతినిధి లేడు. ఈ పదం వెనుక ఇంత లోతైన భావముందన్మాట. సరే, మానవాడికి ఇప్పుడు క్రీస్తు రూపంలో ఒక కొత్త ఆరంభం లభించింది. మరలాంటప్పుడు ఇప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రజల స్థితి ఏమిటి? ఇది నా తదుపరి ప్రశ్న. అంటే నేను పుట్టడమే ఆదాము కుటుంబంలో పుట్టాను, కాబట్టి ఆటోమేటిక్గా అతని పాపం నాకు అంటుకుంటుంది అని మనం అనుకున్నాం. మరి అదే లాజిక్ ప్రకారం కడపటి ఆదాముగా యేసు ఆ శిక్షను భరించి జయించాడు కాబట్టి ఆయన తీసుకొచ్చిన ఆ నీతి కూడా భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఆటోమేటిక్గా బదిలీ అయిపోవాలి కదా. అలా జరుగుతోందా? మూలాధారం మానవాళిని ఎలా విడదీస్తోంది? ఇది చాలా తార్కికమైన ప్రశ్న, కాని ఇక్కడే ఒక సూక్ష్మమైన తేడా ఉంది. ఆదాము పాపం భౌతిక జననం ద్వారా ఎలాగైతే సంక్రమిస్తోందో, క్రీస్తు ఇచ్చే నీతి ఆటోమేటిక్గా అందరికి వర్తించదు. ఈ ప్రసంగం అందరూ దానంతటదే రక్షించబడతారనే భావనను సమర్థించడం లేదు. అంటే ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ జరగదా? జరగదు. 1 కొరింథీయులకు 15:22 ప్రకారం ఆదాములో అందరూ చనిపోదురు, క్రీస్తులో అందరూ బ్రతుకుదురు. ఇక్కడ పౌలు మానవాళిని 2 వేరువేరు ఆత్మీయ కుటుంబాలుగా విభజిస్తున్నాడు. ఒకటి ఆదాములో ఉన్నవారు, రెండవది క్రీస్తులో ఉన్నవారు. అంటే ఇక్కడ సమస్య శారీరక మరణం గురించి మాత్రమే కాదా? ఇది ఏ ఆత్మీయ కుటుంబంలో మనం ఉన్నామో అనే దానిపై ఆధారపడి ఉంటుందా? ఆదాము నుండి క్రీస్తులోనికి మారడానికి ఒక స్పష్టమైన ప్రక్రియ ఉందన్నమాట. అవును, ఖచ్చితంగా. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఎవరైతే కేవలం తమ శారీరక జననం ద్వారానే ఈ లోకంలోకి వచ్చి ఆ సహజసిద్ధమైన మార్గంలోనే కొనసాగుతారో వారంతా ఆదాములో ఉన్నట్లే లెక్క. వారికి ఆదాము పాపస్వభావం, మరణం మరియు తీర్పు ఎదురవుతాయి. మరి క్రీస్తులోనికి ఎలా వెళతారు? ఆ మెకానిజం ఏమిటి? ఆ మెకానిజమే విశ్వాసం మరియు నూతన జన్మ. ఆ మొదటి ప్రతినిధి తీసుకున్న నిర్ణయం నుండి బయటకు వచ్చి కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచడం ద్వారా వారు ఆత్మీయంగా క్రీస్తులోనికి బదిలీ చేయబడతారు. ఆ పాత కుటుంబం నుండి ఈ కొత్త కుటుంబంలోకి దత్తత తీసుకోబడటం లాంటిది. అప్పుడే వారి పాపాలు క్షమించబడతాయి, నిత్యజీవం పొందుతారు. సో ఇక్కడ మొదటి ఆదాము జీవాత్మ అని, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ అని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమవుతోంది. దయచేసి దీన్ని కొంచెం వివరంగా చెప్పగలరా? తప్పకుండా. ఆదాము దేవుణ్ణుండి కేవలం జీవాన్ని పొందాడు. అంటే దేవుడు ఆదాము నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదినప్పుడు అతను జీవించే ఒక ప్రాణి అయ్యాడు. అతనికి స్వతహాగా వేరొకరికి ఆత్మీయ జీవాన్ని ఇచ్చే శక్తి లేదు. అతను కేవలం ఒక గ్రహీత, రిసీవర్ అన్నమాట. అవును. కాని కడపటి ఆదాము అయిన యేసు అలా కాదు. ఆయన దేవునిగా ఇతరులకు జీవాన్నిస్తాడు. ఆయన జీవానికి మూలం. అందుకే యోహాను 11:25లో యేసు స్పష్టంగా ఒక మాటంటాడు, నేనే పునరుత్థానమును జీవమును అని చెప్పిన మాట గురించి అంటున్నారా? ఎగ్జాక్ట్లీ. ఆయనిచ్చే జీవం ఏదో భూమి మీద కొన్ని సంవత్సరాలు బ్రతికే శారీరక జీవం కాదు. ఆయన ఆత్మీయ జీవాన్ని మరియు మరణం తర్వాత పునరుద్ధాన జీవాన్ని ఇస్తాడు. ఇది ఆదాముకున్న సామర్థ్యం కంటే అనంతమైన రెట్లు గొప్పది. ఓహో, ఈ లోతైన ఆత్మీయ చట్టాలను అర్థం చేసుకోవటం నిజంగా చాలా అద్భుతంగా ఉంది. సరే, మనం ఈ సుదీర్ఘమైన విశ్లేషణను ముగించే ముందు ఈ ముఖ్యమైన అంశాలన్నింటినీ ఒక దగ్గరకు తీసుకుద్దాం. సో ఇదంతా మనకు ఏమి చెబుతోంది? మనిషి తన సహజమైన స్థితిలో ఆదాములోనే ఉంటే అతను పాపం, మరణం కింద ఉంటాడు. తనను తాను ఆ తీర్పు నుండి రక్షించుకోలేడు. కాని కడపటి ఆదాము అయిన క్రీస్తులోనికి వస్తే కొత్త జీవితం, దేవునితో సంబంధం మొదలవుతాయి. మొదటి ఆదాము అవిధేయత వల్ల నాశనం జరిగితే కడపటి ఆదాము విధేయత, మరణం, పునరుత్థానాల ద్వారా రక్షణ సాధ్యమైంది. కరెక్ట్. ఆయన పని ఎంత పరిపూర్ణమైనది అంటే ఇక ఇంకొక ఆదాము అవసరమే లేదు. అందుకే మూలాధారం ఇస్తున్న ముగింపు సందేశం ఏమిటంటే,
పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తులోనికి రావడం ద్వారా కొత్త జీవితాన్ని స్వీకరించాలి అనేది. రైట్. అయితే మనం ఈరోజు చర్చను ముగించే ముందు ఒక ఫైనల్ థాట్, అంటే ఒక ముగింపు ఆలోచనతో ముగిద్దామనుకున్నాం కదా. అవును. ఈ విశ్లేషణ ఆధారంగా నేను ఒక లోతైన ఆలోచనను పంచుకోవాలనుకుంటున్నాను. ఈ విషయం మనం లోతుగా ఆలోచించాల్సిన ఒక అంశం. చెప్పండి. ఆ ముగింపు ఆలోచన ఏమిటో విందాం. ఈ విశ్లేషణ అంతా మొదటి ఆదాముకు కడపటి ఆదాముకు మధ్య ఉన్న పోలికల చుట్టూ తిరిగింది గదా. మొదటి ఆదాము మన సహజమైన, లోపభూయిష్టమైన మానవ నైజాన్ని సూచిస్తే, కడపటి ఆదాము అయిన యేసు మనకు అందుబాటులో ఉన్న సంపూర్ణమైన కొత్త ఆత్మీయ జీవితాన్ని సూచిస్తున్నాడు. అవును. అయితే ఇక్కడ ఒక ప్రశ్న. కడపటి ఆదాము తెచ్చిన పూర్తి పరిష్కారం మన కళ్ల ముందు స్పష్టంగా ఉన్నప్పటికీ, మనమింకా ఎన్నిసార్లు ఏదేను తోటలో ఆదాము చేసినట్లుగా మన సొంత చిత్తానికే ప్రాధాన్యత ఇస్తూ పాత స్వభావంలోనే జీవించడానికి మొగ్గు చూపుతున్నాము? ఆ పాత నెట్వర్క్ నుండి మనం నిజంగానే పూర్తిగా బయటకొచ్చామా? దీని గురించి లోతుగా ఆలోచించండి. నిజంగానే ఇది మనల్ని వెతుక్కునేలా చేసే ప్రశ్న. సొంత చిత్తమా లేక దేవుని చిత్తమా అని ఎవరికి వారు పరీక్షించుకోవాల్సిన విషయం. సరే, ఈ ఆసక్తికరమైన లోతైన విశ్లేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు. ఇలాగే ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండండి. మళ్ళీ కలుద్దాం.